హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. మీకు ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ అండ్ ట్రెడిషనల్ సర్వపిండి ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఈజీగా అయిపోయేలా అండ్ హెల్దీగా ఉండేలా చూస్తారు కదా. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా దీన్ని తీసుకోవచ్చండి. మా ఫ్యామిలీకి అయితే ఇష్టమైన రెసిపీ ఇది. నేనైతే టీ కాంబినేషన్ తోటి తింటానండి. మీరెవరైనా అలా ఇష్టపడతారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీలోకి వెళ్దామండి. 2 కప్స్ బియ్యపిండి తీసుకోవాలి. 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నాక పల్లీలు వేయించి పొట్టు తీసి నీట్గా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక నువ్వులు వేసుకోవాలి, కొన్ని నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర స్కిప్ అయ్యిందండి, అందుకే చెప్తున్నాను నేను. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి సన్నగా తరుముకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కారం అయితే కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, దానికి సెట్ అయిపోద్ది. మీరైతే తగినంత వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఒక 1 అవర్ ముందే నానబెట్టానండి నేను శనగపప్పు. ఆ శనగపప్పు వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేయాలి కొంచెము. వేసాక అన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ మంచిగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ ఇట్లా నీట్గా కలుపుకోవాలండి. కలుపుకొని ముద్ద వేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్లేదు, మనం రొట్టె చేసుకునే పెంక ఉంటాయి కదండి, అవైనా పర్లేదు, ఏదైనా సరే ఇట్లా చిన్న ముద్దలా వేసి అడుక్కు ఆయిల్ పూసుకొని నొక్కుకోవాలి. మొత్తము పిండిని నొక్కుకున్నాక ఆడాడ మధ్యలో హోల్స్ పెట్టుకొని స్పూన్ తోటి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సిమ్లో మాత్రమే కాల్చండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అడుగు. సిమ్లో మాత్రమే పెట్టి కాల్చుకోండి. ఇట్లా ఇంకో మూకుడు ఉంటుంది కదండి, మూకుడుకు నొక్కేది కూడా చూపిస్తున్నాను. కడాయికి నొక్కుకోవాలి. ఇట్లా నొక్కుకొని మధ్యలో హోల్స్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మంచిగా కాల్చుకోండి. ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే క్రిస్పీగా ఉంటే భలే ఇష్టం అండి. ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇది కాలింది కదా, ఇది తిప్పేసుకుందాము. ఇలాగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఈ కడాయిలో కూడా ఇది కాలినాక వేడి మీద మాత్రం రాదండి. కాస్త చల్లారనివ్వండి. చల్లారినాక ఇట్లా వచ్చేస్తుంది మంచిగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.